ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. రైతు తన ఆవేదనను చెప్పుకుంటున్నాడు, వినండి. షాపులలో లేని యూరియా బత్తాలు యాపురాలు ఎక్కడ దొరుకుతాయి సార్? ఇప్పుడు ఒక ఫార్మర్ గా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకొని పని చేసుకునే అవకాశాన్ని కూడా మీరు లాగేసుకుంటారా అండి? ఆయనకి ఏం అవసరం అండి? ఈ ఫోన్లు ఎందుకు కావాలి, ఆయనకు ఈ యాప్లు ఎందుకు కావాలి, ఈ నెట్ ఎందుకు కావాలి, డాటా ఎందుకు కావాలి, ఫోన్ రీఛార్జ్ ఎందుకు కావాలి? పైసలు ఇచ్చే బస్తాలు ఇచ్చేటువంటి మార్గం చూడండి సార్. దానికోసం క్యూలో కేసీఆర్ గారు లేకుండా చేసినారు. 3 నెలల ముందే బస్తాలు షాపులలో నిలువ ఉండేది. ఎన్ని బస్తాలు అడుగుతాన్ని బస్తాలు ఇచ్చిండు. పూర్తిగా రైతులు రాజును చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. గత మాజీ ముఖ్యమంత్రి వరుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయన ఒక రైతు బిడ్డగా, ఒక రైతుగా రైతు సంక్షేమం కోసం సంక్షేమ నిధులు పెట్టి కొత్తగా ఆయన ఇప్పుడు మీరు మీటింగ్ పెట్టుకున్నాడు ఉపయోగపడుతున్న క్లస్టర్లు పెట్టి కన్నారు పెట్టి వాళ్ళకు రైతు బంధు ఇచ్చి, రైతు భరోసా ఇచ్చి, టైంకు ఎరువులు ఇచ్చి ఎన్నో విధాలుగా కాపాడండి సార్. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతు కష్టాలను ఎరిగి యూరియాను వెంటనే సరఫరా చేయాలని కోరుతున్నాము. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులను తిట్టిపోయడం, ఆడిపోసుకోవడం కాకుండా రైతుల బాధలను వినాలని కోరుచున్నాము. ఇప్పటికే రైతు భరోసాను 3 సార్లు ఎగ్గొట్టారు. ఇంకా రైతుకు 15,000 ఇస్తామన్న మీరు ఇప్పటి వరకు 10,000 కూడా సరిగా అమలు చేయలేకపోతున్నారు. రైతులు పగులు కష్టపడి రాత్రులు కొంచెం రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ గత కొద్ది రోజుల నుంచి యూరియా దొరక్క పగులు పొలంలో రాత్రి యూరియా బస్తాల కోసం రోడ్లెంట చేపలెమ్మటి తిరుగుతున్నారు. దయచేసి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మేల్కోవాలి. దీని మీద సమగ్ర విచారణ చేపట్టాలి. అవసరమైతే కేంద్రానికి రైతుల తరపున రైతు సంఘ నాయకులను తీసుకెళ్ళాలి. అంతేగాని ఎప్పుడు ప్రతిపక్ష నాయకులపై ఏడవడం మానుకోవాలి. ఇప్పటికైనా యూరియాను మీరు యాప్లో అమ్ముతారా, షాపులో అమ్ముతారా, మీ ఇష్టం. కానీ రైతులకు కావాల్సినంత యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాము.